నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నానమ్మా. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నానమ్మా. మీరు రాశి ఫలాలు బాగా చెప్తారు. అసలు చాలా మంది కనెక్ట్ అయ్యి కూడా వీడియోలు అన్ని ఫాలో అవుతుంటారు మేబీ. సో ఈ నెలలో, మే నెలలో కుజగ్రహ మార్పు ఉంది, దాని ఎఫెక్ట్ కూడా బాగుంటుంది అంటున్నారు. సో ఈ కుజగ్రహ మార్పు వల్ల ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరు జాగ్రత్తగా ఉండాలి, విషయాలు వివరిస్తారా? తప్పకుండా అమ్మా. కుజుడు అంటే మన మంగళుడు, అంటే అంగారకుడు, భూమిపుత్రుడు, భూమి కారకత్వం ఉన్న గ్రహం అనమాట. సో కుజుడు అనేది మన పద్ధతిని తీసుకుంటే జాతకంలో చాలా చిన్న ప్రభావమే. ఇప్పుడు మన జాతకంలో గురుబలం చూసుకుంటాం, చంద్రబలం చూసుకుంటాం. ఈ గురుబలం బాగున్నా, చంద్రబలం బాగున్నా జాతకంలో ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ అనేది ముందుకు అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. కొన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని తట్టుకునే కేపబిలిటీ వాళ్ళకి ఉంటుందన్నమాట. అందుకే ఖచ్చితంగా బాగుంటుంది. సో కుజుడు అన్నప్పటికీ ఏమైందంటే ఇక్కడ కుజుడిని చాలా తక్కువగా జాతకంలో పెద్దగా తీసుకోరు. రవిని, కుజుడిని, శుక్రుడిని అందరినీ ఏంటంటే జస్ట్ కారకత్వాలు మాత్రమే చూస్తాం. అయితే ఇప్పుడున్న కాలంలో ఇది కలియుగం. ఈ కలియుగంలో ఏవైతే చిన్నగా అనుకుంటామో వాళ్ళే పెద్దగా మారుతారని మనకు అనుకుంటాం కదా. సో అంటే ఇప్పుడు ఏదైనా నీకు ఇది రాదు అంటే వాళ్ళే పెద్ద రేపు రోజున వాళ్ళే అందరికీ ఆదర్శంగా నిలబడే అవకాశాలు, రివర్స్ చేసే పనులు ఎక్కువగా ఉండేవి. ఇవన్నీ కూడా కారకత్వాలు ఈ కలియుగంలో జరుగుతాయి. అంటే ఇప్పుడు మనం 4వ నెంబర్లో పుట్టినా, 5వ నెంబర్లో పుట్టినా ఏదైనా వాళ్ళు సాధించలేరు అని అనుకుంటారు, కానీ వాళ్ళు సాధించి చూపిస్తుంటారు. చూడడానికి కనిపించరు, సైలెంట్గా ఉంటారు. 4వ నెంబర్, 5వ నెంబరు మాట్లాడుతుంటారు. అబ్బాయి ఎన్ని మాట్లాడుతారో అన్నీ అవుతాయా ఏంటని చెప్పేసి, కానీ ఖచ్చితంగా వాళ్ళు ఒక రోజు చేసి చూపిస్తారు. అలాగే కారకత్వాల్లో తీసుకున్నప్పుడు కుజుడు, రవి, శుక్రుడు మేజర్ రోల్స్ ఈ కాలంలో కలియుగంలో ప్రారంభం అయ్యే అందరికీ. సో ఇక్కడ ఏంటంటే కుజుడిని దోషం కింద తీసుకుంటాం. అంటే కుజుడు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం, ఆ కారకత్వం పోతుందని చెప్పి, ఆ భావం పోతుందని చెప్పి ఖచ్చితంగా చూస్తామట. సో ఏ భావాలు అంటే ముఖ్యంగా చూసుకునేది కుజదోషం వివాహాలకి. సో కుజదోషం ఉంటే వివాహాలు జరగవని, అలాగే కుజుడు దశమ స్థానంలో ఉంటే వ్యవహారాలన్నీ కూడా ఇబ్బందులు పడి కష్టపడాల్సి వస్తుందని, అలాగే కుజుడు పంచమ స్థానంలో ఉంటే సంతాన భాగ్యానికి ఆలస్యం అయ్యే అవకాశాలు, కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయని, ఇలాగా ప్రతి ఒక్క భావానికి ఆయన ఎక్కడున్నారో ఆ ప్రభావం చూపిస్తుంటుంది. ఇప్పుడు ఈ కుజుడు కారకత్వాల్లో స్తంభించే కారకత్వం ఉంది దీనికి. అంటే మిగతా అన్ని ప్లానెట్స్ ఏంటంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. రవి 30 రోజులకి మారుతాడు, చంద్రుడు 2.5 రోజులు మారుతుంటాడు, శుక్రుడు 20 రోజులకి మారుతాడు. కానీ కుజుడు ఒక్కొక్కసారి 45 రోజులు అలా స్తంభించి ఉంటారు, 45 రోజులు మారుతారు. ఇప్పుడు మనకి జరగబోయే ఏదైతే ఇప్పుడు కుజుడు గురించి మాట్లాడుకుంటున్నామో, ఈ కుజు కారకత్వం అనేది మనకి మేషరాశిలో స్వస్థానంలో, స్వక్షేత్రంలో ఆయన స్తంభిస్తున్నాడు. రావడమే కాకుండా స్తంభించి ఉంటున్నాడు అక్కడ. సో దాదాపు 45 రోజులు 12 రాశుల వాళ్ళకి లాభాలు, నష్టాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్పుకుందాం. తర్వాత కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? కన్యా రాశి వాళ్ళకి ఒక విధంగా ఏంటంటే వీళ్ళకి అదృష్ట యోగం అని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పటి నుంచో అన్ని పనులు అవుతున్నాయి అనిపిస్తూ అన్ని పనులు చేసేస్తామని చెప్పి అన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఉద్యోగం చేసే అతను 4-5 ఈఎంఐలు తీసుకొని కడదామని చెప్పేసి ఏదో ప్రమోషన్ వస్తుందనో, లేకపోతే ఏదో మనం చేసిన బోనస్ వస్తుందనో అనుకుని ఏదైతే ఇరుక్కుపోయి ఉంటారో, అలా కన్యా రాశి వాళ్ళకి ప్రొఫెషనల్స్గా ఉన్నవాళ్ళు, అలాగే వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు అందరికీ కూడా ఈ స్తంభన అనేది జరిగింది. ఇప్పుడు గురువు ఎప్పుడైతే మిథున రాశిలో ఉన్నారో అక్కడి నుంచి వీళ్ళకి ప్రతిదీ మా వల్ల అయిపోతుంది, మేము చేయగలం అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్లో చాలా ప్లేసుల్లో అడుగులు పెట్టి ఉన్నారు. అయితే అవన్నీ జరగకుండా ఆగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ కానీ, బిల్డర్స్గా ఉన్నవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్స్ రంగాల్లో ఉన్నవాళ్ళు కానీ, వ్యాపారం విపరీతంగా విజృంభిస్తుందని చెప్పి కొన్ని ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేసి ఆ అమౌంట్ అంతా ఇరుక్కుపోయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అష్టమ స్థానంలో కుజుడు 45 రోజులు ఏదైతే స్తంభిస్తున్నాడో, ఈ అష్టమ స్థానం కుజుడు వీళ్ళకి ఆ ల్యాండ్ నుంచి వచ్చే ప్రమోషన్స్ కానీ, డబ్బు కానీ వీళ్ళకి అందే అవకాశం ఉంటుంది. పనులు జరుగుతాయి. అష్టమ కుజుడు లాభాన్ని యోగాన్ని ఇస్తాడు. అయితే ఏంటంటే ఎవరెవరికి ఇది మళ్ళీ మనం డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కన్యా రాశిలో ఏదైతే వ్యాపారంలో, రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ, కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి లాభాలుగా ఉన్నాయి. ఉద్యోగాలు చేసే వాళ్ళకి లాభం ఏమవుతా ఉంది, ఏదో ప్రమోషన్ వస్తుంది, ఏదో ఇంక్రిమెంట్ వస్తుంది, వాళ్ళకి కొంతవరకే, పెద్ద గొప్పగా ఉండదు.
సో ఇంకా వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అంత పెద్ద లాభం ఏం కనిపించట్లేదు ఇక్కడ. సో వివాహం విషయంలో వాళ్ళు ఏది ఎలా నడుస్తుందో అలా జరుగుతుంది. ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే ఇది ఒక లాభం, ఇది ఒక ఏదైతే ల్యాండ్తో సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో వాళ్ళకి అదృష్టం, కన్యా రాశి వాళ్ళకి. సో వాళ్ళకి ఖచ్చితంగా అదృష్టం. ప్రొఫెషనల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఒక స్థలం కొనుక్కోవాలన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కొనుక్కునే అవకాశము, మంచి స్థలము, అది భాగ్య స్థలంగా మారే అవకాశము. అంటే ఇప్పుడు ఏదైనా మనం ఇన్వెస్ట్ చేసామంటే అది బంగారంలాగా డే బై డే గ్రో అయ్యే అవకాశం, పెరిగే అవకాశం, జరిగే అవకాశంలో ఉండే దాంట్లో కొనుక్కుంటారు వీళ్ళు. ల్యాండ్స్ కానీ అది లేకపోతే ఫ్లాట్స్ కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ నార్మల్గా ఉంటుంది, పెద్ద గొప్పగా డ్రాస్టింగ్ చేంజెస్ ఏమి ఉండవు, అలాగని తక్కువ అని దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏమి ఉండవు, న్యూట్రల్గా వెళ్ళిపోతుంది. ఓకే, మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అంటే? ఏదైతే కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్లో ఉన్న వర్క్ ఉందో వీళ్ళకి డబ్బు విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తూ ఉంటారో ఒక్కొక్కసారి అది ఒకటికి డబుల్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది కొంచెం సరిగ్గా చూసుకొని చేసుకోవాలి. ఎక్కువగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎంత స్పీడ్ వర్క్ ఉన్నప్పటికీ వీళ్ళకి కొంత ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది, స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ స్ట్రెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే జనరల్గా ఒకదానికి ఒకటి మాట్లాడడం, ఒకదానికి ఒకటి చేసుకోవడం జరుగుతుంది. కొంతమంది సెల్ఫ్ డ్రైవింగ్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. సో డ్రైవింగ్లో యాక్సిడెంట్స్ అవ్వడము, ఈ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వీళ్ళకి. సో జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ కంపల్సరీగా చేస్తున్నప్పుడు ఏ ఫోన్ మాట్లాడకుండా ఖచ్చితంగా దాని కాన్సన్ట్రేషన్ పెట్టి డ్రైవ్ చేయాలి. జనరల్గా అలవాటు కొంతమందికి ఏంటంటే ఏమవదు, వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా బాగానే ఉంటుంది. కానీ ఈ 45 డేస్లో మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం, యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొంత జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంత కాదు, ఆల్మోస్ట్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నాం, బండి తీస్తున్నాం అంటే, బండి మీద వెళ్తున్నాం అంటే ఈ బండి మీద ఆ దృష్టి పెట్టి రోడ్డు మీద దృష్టి ఉండాలి ఖచ్చితంగా ఈ కన్యా రాశి వాళ్ళకి. లేకపోతే దెబ్బ తగిలిందా అది 6 నెలలు 8 నెలలు పడుకోడుతుంది మంచం మీద. అందుకని జాగ్రత్త. మరి ఏ దైవ ఆరాధన చేసుకోవాలంటారు? ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు విష్ణు సహస్రనామం కానీ వినడం కానీ, చదవడం కానీ, విష్ణు ఆరాధన చేసుకోవడం కానీ వెళ్ళడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ఇంట్లో దేవుడి రూమ్లో తులసి దళాలు కాస్త విష్ణుమూర్తి దగ్గర వేసి దండం పెట్టుకొని ఆ తులసి దళాలను ఒక జబ్బులో పెట్టుకొని బయటకు వెళ్తే వీళ్ళకి అన్ని పనులు విజయవంతంగా అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా, థ్యాంక్ యూ సో మచ్.